కథ చాలు. రజనీ కట్నం ఇయ్యలేదు, రజనీ కట్నం తేలేదు అని మాట్లాడతారు. అదే మరి నీ కొడుకు తెలియదా? సోయి లేదా? నన్ను పెళ్లి చేసుకోగానే నాకు కట్నం వద్దే, నువ్వు ఒక్కదానివి నాకు నచ్చితే చాలు, నువ్వు నచ్చినావు, నాకు నువ్వు రూపాయి తెచ్చుడద్దు అని మాట్లాడిండు. కాదు ఏ ముచ్చటకు కట్నం 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 అనే మాట్లాడి నన్ను గునిపించి పెడతారు. ఎందుకు ఇట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఒక్క ఆడపిల్ల కట్నం దిగకపోతే గిన్ని మాటలు అంటారా? ఏ ముచ్చటకు కట్నమే అని మాట్లాడతారు. ఆడపిల్ల అవ్వయ్యని వదిలేసి, ఇల్లుని వదిలేసి, 20 ఏళ్ళు పెరిగిన ఇల్లు వదిలేసి, అమ్మనల్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది. దాన్ని ఎట్లా చూసుకుందామన్నా సోయి లేదు. కానీ కట్నం కట్నం అని కట్నంతో బాధ పెడతారు. పెళ్లికి ముందో మాట, పెళ్లికి ముందేమో నాకు మా పొల్ల మంచుకుంటే చాలు, పిల్ల మంచుకుంటే బంగారం వద్దు, మాకు కట్నం వద్దు, మాకేమద్దు, ఆమె బంగారం అని మాట్లాడతారు. పెళ్ళైనాక కథ మళ్ళీ కట్నం గురించి గొడవలు. ఆడదాని బతికే వేస్ట్, ఆడదాని రాతే పాప